హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి సండే స్పెషల్ ఏంటో తెలుసా? బొచ్చి చేపల పులుసు అండ్ ఫ్రై కోసం అని ఇక్కడ చూడండి, ఫ్రై పీసులు రెండు ఈవినింగ్ కని మార్నింగ్ కని మసాలా రాసి పెట్టాను. అది చూపిస్తున్నా థంబ్నెయిల్ కోసం. ఇక్కడ చూసి ఫిష్ని నేను సపరేట్స్గా పెట్టానండి. అంటే ఫిష్ హెడ్ తోక ఒక ప్లేట్లో అండ్ ఫ్రై చేసుకోవడానికి ఇంకో ప్లేట్లో పెట్టాను, మసాలా వేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నా సూప్ కోసం. ఏంటంటే ఆనియన్, డ్రై కోకోనట్ అండ్ జీలకర్ర, మెంతులు, 2 లవంగాలు, ఒక ఇలాచి. అంటే నాకు ఒక ఫిష్కి హెడ్ అండ్ తోక మాత్రమే సూప్ పెడుతున్నా కాబట్టి ఆ క్వాంటిటీకి సరిపడేంత మసాలా ప్రిపేర్ చేస్తున్నా. మీ ఫ్యామిలీలో ఎంత మెంబర్స్ ఉంటారో, మీరు ఎంత చేసుకుంటారో ఆ క్వాంటిటీకి తగ్గట్టు మీరు మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ చేస్తున్నా ఇక్కడ మసాలా. తర్వాత నెక్స్ట్ ఆ టైంలోపు మనం టైం సేవ్ చేసుకోవాలంటే మనం మసాలా బ్రౌన్ కలర్ అయ్యేలోపు ఫ్రై చేసుకునే అంత టైంలో ఇక్కడ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఫిష్కి సంబంధించిన ఇంకేమేం కావాలో రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి చింతపండు 2 టైమ్స్ మనం ఫ్రెష్ వాటర్తో కడిగేసుకొని, థర్డ్ టైం మళ్ళీ మంచి ఫ్రెష్ వాటర్ తీసుకొని ఒక 2 మినిట్స్ మనం అలా పక్కకు పెడితే వాటర్లో చింతపండు నాని మనకి గుజ్జు మంచిగా వస్తుంది. సూప్ కోసం కడిగేసి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ చింతపండుని. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఫిష్ ఫ్రై కోసం అని పెట్టాను కదా, దానికోసం మసాలా రెడీ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2 బౌల్లో పెట్టాను. ఏంటంటే ఒకటి నైట్ కోసం, ఒకటి ఇప్పుడు ఆఫ్టర్నూన్ కోసం, ఇదేమో సూప్ కోసము 3 బౌలు. నేను ఎప్పుడైనా టైం సేవ్ చేసుకుంటానండి. సండే నేను డే మొత్తం వర్క్ చేసుకుంటూ ఉండాలని అనుకోను. త్వరగా వంట ఫినిష్ చేసేసుకొని రెస్ట్ తీసుకోవాలనుకుంటా. వచ్చేది లేడీస్కి సండే ఒకరోజు అండి మనకి సెలవు, వీక్లీ వన్స్. కాబట్టి మనం త్వరగా వంట చేసేసుకొని కొంచెం కూర్చుంటే, మనకంటూ కొంచెం టైం తీసుకొని కూర్చుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఏమేమి వేస్తున్నా అంటే కారపొడి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సూప్లో మాత్రమే కొంచెం ఆ సూప్ పీసులకు మాత్రం పసుపు వేసాను, వీటికి వేయలేదు. తర్వాత ఈ ఫ్రై పీసులకి మనం లాస్ట్కి నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. అక్కడ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టాను నిమ్మకాయని. దీన్ని ఇప్పుడు నేను సపరేట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకొని, అంతలోపు మళ్ళీ నేను ఇక్కడ ఏదైతే నేను మసాలా కోసం ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నానో దాన్ని మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి. ఇక్కడ మనకి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మనం మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లేంత వరకు పక్కకు పెట్టుకొని, ఆ తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఫస్ట్ మనం బరకగా మిక్సీ పట్టాలండి. కొంచెం బరకగా మిక్సీ పట్టాక తర్వాత వాటర్ పోసి మళ్ళీ స్మూత్గా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను సూప్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్న దానికి రాసేసి పెట్టేశాను. ఇక్కడ మన ఫ్రై చేసుకోవడానికి నిమ్మరసం కలిపి మంచిగా కలిపేసుకొని, అంటే ఏ పీస్ ఆ పీస్కి మసాలా పట్టేట్టుగా సపరేట్గా నీట్గా అన్ని మసాలాలు పట్టేలాగా చూసుకోవాలండి. అలాగైతేనే ఫ్రై పీస్ బాగుంటుంది. కార్న్ఫ్లోర్ ఎందుకు వేసానంటే మనం తినేటప్పుడు క్రంచీగా వస్తుందండి, పీస్ విడిపోకుండా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బొచ్చి చేప బాగా ఉంటుందండి మనం ఫ్రై చేసుకోవడానికి. రవ్వ కంటే బెటర్ ఇది బొచ్చి చేప. ఇక్కడ థంబ్నెయిల్ కోసం చూపిస్తున్నాను. రెండింటిని రెడీ చేసి మసాలా రాసుకొని, మనం ఎప్పుడైనా ఫిష్ ఫ్రై కోసము మసాలా రాసేసుకొని కాసేపు అంటే ఇప్పుడు తినాలంటే 10 మినిట్స్ 20 మినిట్స్ టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మసాలా అంతా పట్టేసి భలే వస్తుందండి. ఇక్కడ నేను ఏదైతే సూప్ కోసం ప్రిపేర్ చేశానో మిక్సీ పట్టానో ఆ మసాలాని ఇక్కడ వేసేసి, నేనైతే నాకు తెలిసిన విధంగా ఇలా మొత్తం ముక్కలకు రాసేసుకొని ఒకటేసారి నేను ఆయిల్లో వేసేస్తానండి. నాకు తెలిసిందైతే ఇదేనండి. మీకు నచ్చినట్టు మీరు వేసేసుకోవచ్చు, ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళం కదా, తెలంగాణ సైడ్ అయితే ఇలాగే చేస్తారు. ఇక్కడ సేమ్ అదే బౌల్లో ఏ మసాలా అయితే నేను ఫ్రై చేశానో దానిలోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని, అంటే నాన్ వెజ్కి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. ప్రతిసారి కాకుండా ఆయిల్లోకి కొన్ని ఆనియన్స్, ఒక 2 మిర్చి. ఏంటంటే మనం చింతపండులో వేస్తాం కదండి, ఆ మిరపకాయ ఆ టేస్ట్కి, అంటే చింతపండులో నాని ఆ ఫిష్ది టేస్ట్ కూడా తలిగి మనకి బాగొస్తుంది ఆ మిర్చి. మీరు ట్రై చేసి చూడండి, ఒక 2 లేదా 1 వేసుకొని. నేను తినడం కోసమే ట్రై చేస్తా. ఇక్కడ వచ్చేసి ఆయిల్లో వేస్తున్నా. టోటల్గా అవి 4 పీసులేనండి, ఫిష్ హెడ్ నుండి టేల్ మాత్రమే. మొత్తం నీట్గా మనం క్లీన్గా అందులో వేసేసుకొని వెంటనే 1 మినిట్ కూడా పట్టదండి ఫిష్కి. ఇట్లా మనం మళ్ళీ అంటే రిటర్న్
మళ్ళీ వేసేసుకొని ఆయిల్లో కదా వెంటనే నేను సూప్ వేసేస్తానండి. మీరు ఎలా చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో. నేను మాత్రం ఇలా చేస్తాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ ఇదిగా బ్రౌన్ కలర్లో అంటే ఫ్రై కాగానే వెంటనే ఇక్కడ చింతపండుది మిస్ అయిందండి, వాటర్ పోసింది క్లిప్ పోసి మనకు తగినంత సూప్ పోసేసుకొని వాటర్ యాడ్ చేసి అలా మనం ఇది చేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర కొంచెం లైట్గా నేను ఎప్పుడైనా మసాలేటప్పుడు వేస్తాను, మళ్ళీ లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు కూడా వేస్తానండి. నాకు కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం ఇష్టము కర్రీలో. ఇక్కడ ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై చేస్తున్నాను. బౌల్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి. మనము ఏదైనా ఓన్లీ నేను ఆయిల్ ఫ్రై కోసం మాత్రమే పెట్టుకుంటాను ఈ ముకుడిని, అందుకే ఆ కలర్ అయిపోయింది చూడండి. కర్రీ ఈ కలర్లో ఉంది, బాగుంది కదా. ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్లో, బాగుంటుంది. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫాలో మై వ్లాగ్స్. బాయ్.